మెడికల్ మరియు హెల్త్ కేర్ రంగంలో బ్రైట్ ఫ్యూచర్ కోసం వెతుకుతున్నారా? అయితే అరోరా అందిస్తున్న బెస్ట్ పారామెడికల్ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ లో జాయిన్ అవ్వండి. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టపల్లి సురేష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, స్త్రీ శాపం అనేది నిజంగా అంత శక్తివంతమైనదా? ఎందుకంటే పురాణాల్లోని ఇతిహాసాల్లో చూసుకుంటే స్త్రీ శాపం అనేది చాలా శక్తివంతమైంది. స్త్రీ నుంచి ఎటువంటి స్త్రీ శాపం వారి జీవితంలో చాలా అనర్థాలు కలుగజేస్తుంది, ఇలా మనం వింటూ ఉంటాం. దాని గురించి వివరిస్తారా? స్త్రీ శాపం అనేది ఎట్లా ఉంటుందంటే, స్త్రీ శాపం అనేది మనం ఏదో ఆడపిల్లల్ని నేర్పించడము, భార్యాభర్తలను కొట్టడము, పిల్లల్ని హింసించడము, ఇది ఒకటే స్త్రీ శాపం అని అందరికీ తెలిసిన విషయమే. స్త్రీ శాపం అంటే భూమి మనం నడవడం కూడా స్త్రీ శాపమే. మనం నడిచేటప్పుడు ప్రతిసారి మనం నిద్రలేవగానే భూమాత నన్ను క్షమించని చెప్పి నిద్రలేసి మనం వెళ్ళిపోవాలి. భూమాతకి నమస్కారం చేసుకొని మనం వెళ్ళిపోవాలి. మనము గుంతలు తీయటము, గొయ్యలు తీయటము, ఇవన్నీ కూడా స్త్రీ శాపం కింద లెక్కే. రాళ్ళ మీద రాళ్ళు పెట్టి కొట్టడం కానీ, మనం చేసే ప్రతిదీ కూడా స్త్రీ శాపం కిందే వస్తుంది. భూమిపైన మనం చేసే ప్రతి చర్య కూడా స్త్రీ శాపం కిందే. స్త్రీ శాపం అంటే లక్ష్మీదేవి, స్త్రీ శాపం అంటే సరస్వతి మాత, స్త్రీ శాపం అంటే లలిత అమ్మవారు. మనం చేసేది లేచిన దగ్గర నుంచి నైట్ పండుకునేంత వరకు కూడా ఏం చేస్తాం? భూమి మీదే ఉంటాం కదా, గాల్లో తేలం కదా. ఎప్పుడో ఫ్లైట్ ఎక్కినప్పుడు గాల్లో తేలుతాం. ఆకర్షణ శక్తి ఉంటుంది దానికి కూడా. మనము చేసేది మనం మరణాంతరం కూడా స్త్రీ శాపంతోనే ఉంటాం. మరణించేటప్పుడు కూడా స్త్రీ శాపం ఉంటుంది, పుట్టినప్పుడు కూడా స్త్రీ శాపం ఉంటుంది. అందుకే కొంతైనా మనకి తగ్గేందుకు ఎప్పుడైనా సరే స్త్రీని గౌరవించాలి అంటారు. స్త్రీ అంటే ధనము, ధాన్యము, ఆరోగ్యము, ఐశ్వర్యము, ఇవన్నీ కూడా స్త్రీ కిందే వస్తుంటాయి. మనకి తెలియకుండా ఎవడు ఆడపిల్లని నేర్పించడం స్త్రీ శాపం కాదు, చంపమే కొట్టడం స్త్రీ శాపం కాదు. ఇవన్నీ కూడా తాత్కాలికం. ఏదో ఎక్కడికో పోయేసి చాలామంది చెప్తుంటారు నారాయణ బలి ఉంటుంది, అక్కడికి వెళ్ళేసి శ్రీశాపానికి పూజలు చేస్తే పోతుంది అని చెప్తాను చాలామంది. శ్రీశాపానికి పూజలు చేస్తే పోతుంది, కానీ అక్కడ ఎవరికి చేస్తారు? పోయి నువ్వు స్త్రీకే చేస్తావు. మళ్ళీ అక్కడ బలి అంటున్నావు, ఏం బలి చేస్తావు? అక్కడ నారాయణ బలిలో గోధుమ పిండి ఉండలు చేసి బలి చేస్తావు, బొమ్మను చేసి బలి చేస్తారు, కొన్ని రకాల నవధాన్యాలు తీసుకెళ్ళి బలి చేస్తారు. దానివల్ల స్త్రీ శాపం ఎలా పోతుంది కదా? మనకి ఏజ్ ఎలా తగ్గుతుందా? ఇవాళ పోతే మళ్ళీ వాళ్ళు రాదు కదా. అందుకని కొంతైనా మనము ఉపశయనం ఉండేందుకు ఎవరైనా స్త్రీ ఉన్నా, ఆడపిల్ల ఇంట్లో కూతురైనా, చెల్లైనా, అక్కైనా, అమ్మైనా, భార్య అయినా, ఎవరైనా సరే వరసలు ఏదైనా కావచ్చు, వారిని ఎప్పుడు కూడా మనం ఏడిపించకుండా, ఇబ్బంది పెట్టకుండా ఉంటే కొంతమేర ఉపశయనం అయితే లభ్యపడుతుంది. అంతేగాని స్త్రీ శాపం అనేది స్త్రీకి కూడా ఉంటుంది, పురుషుకి కూడా ఉంటుంది. అవి ఇప్పటికి కూడా మనము పూజించేటప్పుడు అందుకోసమే నేల మీద డైరెక్ట్గా కూర్చొని పూజించకూడదు, దేవుళ్ళని పూజించకూడదు. పేటో చాపో ఏదో ఒక వస్త్రమో భరించుకొని వాటి మీద కూర్చొని పూజించుకోవాలి. అప్పుడు స్త్రీ శాపం అనేది కొంతమేర తగ్గుతుంది. దేవుళ్ళని పూజించేటప్పుడు దేవుళ్ళు హైట్లో ఉండాలి, ఒక పీట మీద పెట్టుకోవాలి. పూర్తి నేల మీద దేవుళ్ళని పెట్టి పూజించకూడదు, అప్పుడు స్త్రీ శాపం ఉంటుంది. భూదేవి ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే చివరికి భూదేవి మనల్ని తీసుకుపోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, భూదేవి మనల్ని తీసుకుపోతుంది, వేరే ఎవరు తీసుకుపోరు. ధనమైసమ్మ అంటారు. ఎక్కడుంటుంది ధనమైసమ్మ? భూలోనే ఉంటుంది. ఎప్పుడైనా నిధులు, నిక్షేపాలు, ఇంట్లో ఏదైనా నెగిటివిటీ ఉన్నప్పుడు ధనమైసమ్మ వస్తుంది. ధనమైసమ్మ అంటే ఎవరు? భూదేవి ధర్మైసమ్మ రూపంలో వస్తుంది. మనల్ని హింసించి బ్లడ్ని తాగేస్తూ ఉంటుంది, మీరు ఇచ్చే కొంది అడుగుతూ ఉంటుంది. స్త్రీ శాపం అది. అందుకని ఎప్పుడు కూడా ఏది కూడా చెడు నెగిటివ్ టైపు వెళ్ళకూడదు. బాంబులు వేయటం, నక్సల్స్ లాగా కొట్లాడుకోవడం, దొంగతనాలు చేసుకోవడం, ఇలాంటివి చేయకూడదు. బంగారం లాంటి దొంగతనాలు చేయకూడదు. అందుకే అంటారు అవన్నీ కూడా స్త్రీ శాపం కింద వస్తాయన్నమాట. అందుకే ఎప్పుడు కూడా మనము భూమిని కాపాడుకుంటూ ఉండాలి, ప్రకృతిని కాపాడుకుంటూ ఉండాలి. స్త్రీ శాపం అంటే పాముని చంపితే స్త్రీ శాపం, జింకని ఏడిపిస్తే స్త్రీ శాపం, పులిని కదిలిస్తే స్త్రీ శాపం, అలానే కోతుల్ని హింసిస్తే స్త్రీ శాపం. ఇవన్నీ కూడా స్త్రీ వాటికి ఆమోదించేసి స్త్రీ వాటికి మూల విరాటిగా ఉంటూ ఉంటారు. ఎప్పుడైనా మనము అమ్మవారిని పూజించేప్పుడు డైరెక్ట్గా లోపలికి వెళ్ళేసి గర్భగుడిలోకి వెళ్ళేసి చేయకూడదు. ఎప్పుడైనా గ్రామదేవుల దగ్గరికి వెళ్తూ ఉండాలి. ఎప్పుడైనా లలితమ్మవారు కానీ, పార్వతమ్మవారు కానీ, దుర్గామాత దగ్గర కానీ, ఇలాంటి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనము కుంకుమర్చన చేయించుకుంటూ ఉండాలి. మనము నుదుటిని కుంకుమ పెట్టుకుంటామంటే మూడో కన్ను ఉంటుంది, నేత్రం ఉంటుంది, లేకపోతే ఇంకేదో చెప్తూ ఉంటారు. అవన్నీ కాదు. మనకి ఇక్కడ ఒక చక్ర ఉంటుంది. ఆ సచక్రాలో ఒక చక్ర కూడా పాజిటివిటీ అవుతుంది, ఇది నరదిష్టి రాదు. ఇవన్నీ సెకండరీ, ఇవన్నీ మన ప్రకృతిలో సృష్టించుకున్నవి. మొదటిగా స్త్రీ పాదాల చెంతన అక్కడ కుంకుమర్చన చేయించినటువంటి కుంకుమను మనం ధరించడంతో ఆవిడ పాదాల యొక్క ఆ శుభ అనుగ్రహం అనేది మనకి లభించడం కోసం ఆవిడ పాదాల చెంత మనం ఉన్నాం. కాబట్టి ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించు అని, మనం తప్పుగా చూస్తే క్షమించు అని జ్ఞానరంధ్రం ఉంటుంది. ఇక్కడ చూసినా మాట్లాడిన ప్రతిదీ జ్ఞానరంధ్రంలోకి వెళ్తుంది. ఆ జ్ఞానరంధ్రంలో నేనేం తప్పు చేస్తే క్షమించండి, కళ్ళ ద్వారా కానీ నోటి ద్వారా కానీ అన్నీ చెప్పడం. పంచేంద్రియాలతో మనం తప్పులు చేస్తే క్షమించు తల్లి అని మనం వేడుకోవటం ముందుగా. ఇవన్నీ కూడా మనం ముందుకు చేసుకునే దానికోసం.
అంతే కనుక స్త్రీ శాపం సపరేట్గా ఉండదు. స్త్రీ శాపం అంటేనే ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. అది ఎక్కువ ఉంది అంటే ప్రెగ్నెన్సీ స్త్రీని ఏడిపిస్తే చాలా ఎక్కువైపోద్ది. అలానే పాముల్ని చంపే వాళ్ళకి స్త్రీ శాపం ఖచ్చితంగా వాళ్ళని విడనాడదు, వాళ్ళ వంశాన్ని మొత్తాన్ని నాశనం చేస్తుంది. అందుకే పాముల్ని చంపకూడదు, ఏ పాముని పడితే ఆ పాము చంపకూడదు. ఏదైనా శుభతిథాల్లో శుభప్రదాల్లో కూడా ఎక్కడైనా దేవుడి దగ్గర కానీ, నాగపడికల దగ్గర కానీ, మానసమ్మవారి దగ్గర కానీ, సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కానీ ఎప్పుడైనా అభిషేకం చేసుకుంటూ ఉండాలి. అట్లనే నిధులు నిక్షేపాలు, ఇంట్లో చెట్లు, తులసి చెట్టు, అరటి చెట్టు, వేప చెట్టు ఇవన్నీ కదిలించకూడదు. మునగ చెట్టు ఇవన్నీ ఎప్పుడు పడినప్పుడు నరకకూడదు. వేప చెట్లు ముక్కోటి దేవతలు ఉంటారు. అలాగే మనం పప్పాయి చెట్లు కూడా దేవతలు ఉంటారు. మారేడు చెట్టు, నేరేడు చెట్టు ఇలాంటి పత్రిని ఉంటుంది, 21 పత్రిని ఉంటుంది. గరికలో కూడా దేవుడు ఉంటాడు. కాబట్టి ఏది మనం చేయాలన్నా కూడా ముందు నమస్కారం చేసుకోవాలి. భూదేవికి నమస్కారం చేసుకుంటే స్త్రీ దోషం అనేది మ్యాక్సిమం మన దగ్గరికి రాకుండా ఉంటుంది. అలా ఏమైనా చేయాల్సి వస్తే కనుక భూదేవికి పూజ చేయండి. అందుకే ఉదయించే రవికి నీళ్ళు ఆర్జనిస్తారు. ఉదయించే రవికి నీళ్ళు ఆర్జనిస్తే అవి ఎక్కడ పడతాయి? భూమి మీద పడతాయి. కాబట్టి ఇద్దరికి కూడా భూదేవికి, స్వర్గంలో ఉన్నటువంటి పెద్దవారికి, అలానే సూర్యచంద్రులకి ఒకటేసారి నమస్కారం చేసుకున్నట్టుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కులము మతము విభేదం లేకుండా సూర్య నమస్కారాలు చేసేవారికి, సూర్యునికి ఉదయించే సూర్యుడికి నీళ్ళు ఆర్జనిచ్చేవారికి పరిహారం. నీళ్ళు ఆర్జనిచ్చేవారికి స్త్రీ దోషం అనేది ఎక్కువ శాతం రాదు. అలా చెప్పానని చెప్పేసి ఉదయాన్నే స్త్రీని కొట్టేసి మళ్ళీ అదే సమయంలో ఒక అరగంటలో వచ్చి నీళ్ళు ఆర్జనిస్తే అవ్వదు. ప్రతిరోజు నీళ్ళు ఆర్జనిస్తానండి, నేను సాయంత్రం భార్యని హింసిస్తున్నానంటే అవ్వదు. అట్లా కాదు. అలా కాకుండా స్త్రీ దోషం పోవాలనుకున్న వారు, పెళ్ళిళ్ళు కానటువంటి వారు, ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకున్న వారు, ఎవరైనా జాతకంలో స్త్రీ దోషం ఉందని తెలుసుకున్నవారు, స్త్రీ దోషం ఎక్కడ తెలుస్తుంది అంటే 4వ స్థానం తెలుస్తుంది. 4వ స్థానంలో రాహు కానీ, కేతువు కానీ, కుజుడు కానీ ఉన్నాడు అంటే కనుక అక్కడ స్త్రీ దోషం ఉంటుంది మీకని అర్థం. కాబట్టి ఆ స్త్రీ దోషం పోయేదానికి ఖచ్చితంగా మీరు చేయాల్సిందంటే సూర్య నమస్కారాలు. స్త్రీలైనా చేయొచ్చు, స్త్రీలైతే కనుక 25 రోజులు చేయాలి, పురుషులైతే కనుక 30 రోజులు చేయొచ్చు మాసంలో. ఈ మాసంలో కనుక ఈ స్త్రీ దోషం పోయేందుకు సూర్య నమస్కారాలు, సూర్యునికి ఉదయించే సూర్యుడికి నీళ్లు ఆర్జనివ్వాలి. అలానే 7 మిరియాలు కానీ, మిరియాలు అంటే బ్లాక్ పెప్పర్ సీడ్, అది కానీ ఎండు మిరపకాయలో ఉండేటువంటి గింజలు ఒక 7 కానీ తీసుకొని నీళ్లు ఆర్జనిచ్చినట్టయితే స్త్రీ దోషం కొంతమేర వాళ్ళకి ఉపశమనత లభించబడుతుంది. స్త్రీ శాపాల గురించి, అలాగే స్త్రీ శాపం మనిషికి ఎలా వస్తుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చో చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.